హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ ఐఆర్సిటీసీ యాప్లో ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఐఆర్సిటీసీ యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ట్రైన్ సింబల్పై క్లిక్ చేయండి. బుక్ టికెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్తారనేది సెలెక్ట్ చేయాలి. ఫ్రమ్ స్టేషన్ మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఏ స్టేషన్ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేస్తున్నారో ఆ స్టేషన్ నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టేషన్ ఏ స్టేషన్కి వెళ్తారో ఆ స్టేషన్ నేమ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ క్లాస్ అంది సెలెక్ట్ చేయండి. క్లాస్ అంతే ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ ఏ క్లాస్లో వెళ్తారో అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ కోటాన్ని సెలెక్ట్ చేయండి. నార్మల్గా జర్నీ చేస్తున్నట్టయితే జనరల్ని సెలెక్ట్ చేయండి. ఓన్లీ లేడీస్ కానీ జర్నీ చేస్తున్నట్టే లేడీస్ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్ళాలి, జర్నీ చేయాలి అంటే తత్కాల్ మీద క్లిక్ చేయండి. ముసలి వారు ఎవరైనా ట్రైన్ జర్నీ చేస్తున్నట్టయితే లోయర్ బెర్త్ సీనియర్ సిటిజన్ని సెలెక్ట్ చేయండి. ఇంకెవరైనా హ్యాండిక్యాప్స్ జర్నీ చేస్తున్నట్టయితే ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ ఉంది చూసారా, దీన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఉంది డ్యూటీ పాస్. అంటే ఎవరైనా రైల్వేలో వర్క్ చేస్తుంటే అది డ్యూటీ పాస్ ఉంటుంది కాబట్టి ఆ డ్యూటీ పాస్ని సెలెక్ట్ చేయండి. అక్కడ డిపార్చర్ డేట్, అంటే మీరు ఏ డేట్ని అయితే జర్నీ చేస్తారో ఆ డేట్ని సెలెక్ట్ చేసి ఓకే చేయండి. నెక్స్ట్ సెర్చ్ ట్రైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 4 డిజిట్ పిన్ అంది ఎంటర్ చేయాలి. 4 డిజిట్ లాగిన్ పిన్. ఒకవేళ మీరు ఐఆర్సిటీసీ యాప్లో ఐడి అంది క్రియేట్ చేయకుంటే ఇప్పుడు టికెట్ అంది బుక్ చేయలేరు. ఒకవేళ ఐఆర్సిటీసీ యాప్లో ఐడి ఎలా క్రియేట్ చేయాలో చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో అంది ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో పెట్టాను, చూడండి. మళ్ళీ ఐ బటన్లో కూడా వీడియో ఉంది. ఇక్కడ 4 డిజిట్ పిన్ అంది ఎంటర్ చేసి కెప్చాలో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ సేమ్ ఎలాగైతే ఉన్నాయో అలాగే ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. సెర్చ్ ట్రైన్ మీద క్లిక్ చేయండి. మనం ఇక్కడ ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసినాం జర్నీ కోసం ఆ డేట్న వెళ్ళే ప్రతి ట్రైన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. మనం ఇక్కడ టైం అనేది చూసుకోవాలా, మనకి ఏ టైంలో వీలు ఉంటుంది జర్నీ చేసానికి ఆ టైంని చూసుకుని ట్రైన్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ చూడండి, బీబీఎస్ పూణే సూపర్ ఫాస్ట్, ఇది స్లీపర్లో సెలెక్ట్ చేశాను. వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. 21లో అయితే అవైలబుల్ చూపిస్తున్నాయి సీట్లు, 28లో కూడా చూపిస్తున్నాయి. మనం ఎక్కడికైనా జర్నీ చేసే ముందు ఒక 10 days ముందే అంది ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే సీట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూసారా, నేను ఇది వెయిటింగ్ లిస్ట్లో సెలెక్ట్ చేసినాను స్లీపర్. దీని ప్రైస్ వచ్చి 225, అంటే 1 person టికెట్ 225 రూపీస్. కొనర్క్ ఎక్స్ప్రెస్లో చూసిన ఇందులో కూడా వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. దీని ప్రైస్ వచ్చి 195 చూపిస్తుంది. ఈ వెయిటింగ్ లిస్ట్లోనే నేను ట్రైన్ టికెట్ అనేది బుక్ చేస్తున్నాను. ప్యాసింజర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలా. అది చూసారా, ప్రొసీడెడ్ న్యూ ఉంది. దీనిపై క్లిక్ చేసి ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ ప్యాసింజర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఏజ్ అనేది ఎంటర్ చేయండి. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ బెర్త్ పెర్ఫార్మెన్స్, సీటు లోయర్, మిడిల్, అప్పర్, సైడ్ లోయర్, సైడ్ అప్పర్ ఇది సెలెక్ట్ చేసి యాడెడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేయండి. ఇలాగా 1 by 1 అంది ప్యాసింజర్ని యాడ్ చేయాలి. మళ్ళీ యాడ్ చేయాలంటే ప్రొసీడెడ్ మీద మళ్ళీ క్లిక్ చేసి సేమ్ యాడ్ చేయాలి. ఒకవేళ చిన్నపిల్లని ఎవరినైనా యాడ్ చేయాలి అనుకుంటే ప్రొసీడెడ్ ఇన్ఫాంట్ విత్ బెర్త్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేమ్, ఏజ్, జెండర్ ఇవన్నీ సెలెక్ట్ చేసి యాడెడ్ మీద క్లిక్ చేస్తే ప్యాసింజర్ యాడెడ్ అవుతుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంది కూడా, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేయాలి. మీరు పేమెంట్ దేంట్లో చేస్తారు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. ఒకవేళ మీరు ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ మనీ పే చేయాలనుకుంటే ఇక్కడ పే త్రూ బిహెచ్ఎం యూపీఐ అని చూసారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని రివ్యూ జర్నీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే క్యాప్చా అని వస్తుంది. ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చాని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు దేంట్లోనో మనీ అనేది పే చేస్తారు, ఫోన్పేలో పేటిఎంలో చేస్తారో అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ చూపించింది చూసారా, మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తే మీ మొబైల్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది, టికెట్ కన్ఫర్మ్ అని. ఇక్కడ ట్రైన్ నంబర్ అండ్ ట్రైన్ నేమ్ చూపిస్తుంది. ఇక్కడ జర్నీ టైం, స్టార్టింగ్ టైం, అంత టైం జర్నీ చేస్తారు, మళ్ళా జర్నీ ఎండ్ టైం అనేది చూపిస్తుంది. ఇక్కడ స్లీపర్, జనరల్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూసారా, వెయిటింగ్ లిస్ట్ కాబట్టి వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది, లేకపోతే బెర్త్ నెంబర్, కోచ్ నెంబర్ అనేది చూపిస్తుంది. పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేయాలంటే పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ మీద క్లిక్ చేసి షేర్ చేయొచ్చు. ఇది మన గ్యాలరీలో సేవ్ చేయాలంటే గ్యాలరీ మీద క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.